భాగవతం పురాణాల్లో ఒకటి, ఇంతేనా? కాదు. ఈ భాగవతాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో, తెలిసిన కథలే కదా, చాలాసార్లు చదువుకున్నాం కదా అని అనుకుంటాం. కానీ భాగవతం ఎన్నిసార్లు మననం చేసుకుంటే మనసుకి అంత మంచి అలవాటవుతుంది, మనసుకి అంత భక్తి కలుగుతుంది. మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా భగవంతునికి చేరువలో ఉంటుంది. అలా చేరువుగా ఉంటే ఇంకేముంది, భగవంతుడు ఎప్పుడు మనల్నే చూస్తూ ఉంటాడు. మన చూపు కదా భగవంతుడి వైపుకు వెళ్ళదు. అందుకే భగవంతుడు మనల్ని చూస్తున్నా మనం భగవంతుడిని పోల్చుకుంటే భగవంతుడు చక్కగా వచ్చి మనసులో కూర్చుంటాడు. దానికోసం మనసులో ఒక స్థానం ఉండాలి. కానీ మన మనసులో ఎప్పుడు అలజళ్ళు, ఎప్పుడు కూడా ఈ అంతఃశత్రువులు అవి పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కామమని, క్రోధమని, అలాగే లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఒక్కొక్కసారి విపరీతమైన ద్వేషము, రాగము, అహంకారము, వీటితోనే జీవితం అంతా అయిపోతుంది. కాబట్టి మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండడం నిజంగా చాలా కష్టం. ఇది మనకి తెలుసు. భాగవతం ఎప్పుడైతే చదువుకుంటూ ఉంటామో, మనసుకి మననం చేస్తామో, మనసులో ఉన్న మాలిన్యాలు పూర్తిగా నశించిపోయి మనసుకి చాలా ఒక అంటే చోటు అన్నది, ఇంకా అన్నీ కూడా వెళ్ళిపోయి ఒక చోటు అన్నది ఏర్పడుతుందట. ఆ చోటులోకి వచ్చి భగవంతుడు కూర్చుంటాడు. ఇంకేముంది, మన మనసుని నడిపిస్తాడు. అటువంటి భాగవతం మనందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా పోతన గారు ఆంధ్రీకరించారు. ఇది మన తెలుగు వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి. పోతన గారి జీవితంలో ఎన్నో చమత్కారాలు జరిగాయి. మనకి చెప్తారు, 3 రాజులు ఉండేవారట. అంటే మన తెలుగు వాళ్ళకి. ఈ 3 రాజులు ఎవరు అంటే, ఒకరు త్యాగరాజు, ఇంకొకరు పోతరాజు, మరి ఇంకొకరు గోపరాజు అని అంటారు. త్యాగరాజు అంటే త్యాగరాజస్వామి మనకి ఎన్నో కీర్తనలను అందించారు. గోపరాజు అంటే మనకి తెలుసు భక్త రామదాస గారు. ఆ తర్వాత పోతరాజు అంటే పోతన గారు అనమాట. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళని రాజు అని బోధిస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళు అంత చక్కటి సింహాసనం మీద కూర్చుని మనల్ని నడిపించారనమాట. వాళ్ళు ఏ ప్రదేశానికి ప్రాంతానికి రాజులుగా లేరు, కానీ వాళ్ళు మనకి వాళ్ళ సాహిత్యం ద్వారా లేకపోతే పాండిత్యం ద్వారా వాళ్ళకున్న కళల ద్వారా మనకి అందించిన మార్గం, త్యాగయ్య పాటలను, కీర్తనలను పాడుకుంటే మనకంతా భక్తియే కనిపిస్తుంది. మనం ఎలా ప్రవర్తించాలో అవన్నీ అందులో ఉంటాయి. అలాగే రామదాసు కీర్తనలు చదువుకుంటే ఖచ్చితంగా భక్తి అది మనకి కనిపిస్తుంది. పోతన గారు ఆయన కూడా ఎన్నో రచనలు చేశారు. ఎక్కువగా మనం చెప్పుకుంటాం భాగవతం గురించి. అటువంటి ఈ రాజుల గురించి ప్రస్తావన ఉంటుందట. అటువంటి పోతన గారు అసలు ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించాలి అనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది, ఇది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. పోతన గారిది చాలా సామాన్యమైన జీవితం. ఆయనకు ఒక చిన్న పొలం ఉండేది. ఆ పొలాన్ని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలవేల్పు దుర్గమ్మని రోజు స్మరించుకుంటూ ఉండేవారు. ప్రతినిత్యము ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఉండేవారు, నారాయణ్ణి స్మరించుకుంటూ ఉండేవారు. అలాగ పనులు చేసుకుంటూ ఆయన గడుపుతూ ఉండేవారు. ఎప్పుడైనా ఏమైనా ఆలోచన వస్తే చక్కగా ఆయన పాండిత్యం అటువంటిది, కాకపోతే అప్పట్లో నా పాండిత్యం ఇలా ఉంటుంది చూడండి అని ఎవ్వరూ కూడా ప్రదర్శింపచేసేవారు కాదు. అలా ఆయన కొన్ని భగవంతుని స్మరించుకుంటూ కొన్ని శ్లోకాలు అవి రాసుకుంటూ ఉండేవారట. అయితే ఒకరోజు ఆయన గోదావరి నదిలో స్నానం చేసి సంధ్యవేళ అలా బయటికి వచ్చి ధ్యానంలో కూర్చున్న వెంటనే ఆయనకి రామచంద్రమూర్తి కనిపించారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి కనిపించారు. అంటే ఆయనకి ధ్యానంలో కనిపించారనమాట, మిగతా వాళ్ళకి కనపడరు. ఆయనకి కనిపించి ఒక మాట చెప్తారట, పోతన, నువ్వు ఈ వేదవ్యాసులు అందించిన భాగవతం ఏదైతే ఉందో దాన్ని తెలుగులో అందించు, దాన్ని ఆంధ్రీకరించు అని సాక్షాత్తు రామచంద్రమూర్తి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన వెంటనే కళ్ళు తెరిచి పోతన గారు, ఇంత అదృష్టం నాకు పట్టిందా అని మురిసిపోతారట. అయితే అలా నేను రచిస్తే అందరూ నా గురించే చెప్పుకుంటారు కదా అన్న ఆలోచన మాత్రం కాదు. రామచంద్రమూర్తి ఒక మాట చెప్తారు, నువ్వు తరించిపోవడానికి కృష్ణనామాన్ని స్మరించుకుంటూ, అలాగే కృష్ణుని యొక్క విభిన్న రూపాలను స్మరించుకుంటూ ఆ భాగవతాన్ని మళ్ళీ నువ్వు ఆంధ్రీకరిస్తే నీ జీవితం తరించిపోతుంది, నువ్వు ముక్తిని మోక్షాన్ని పొందుతావు అని సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి ఒక మార్గాన్ని చూపించాడు. ఇంతకన్నా నాకేం కావాలి అని మురిసిపోతూ అప్పుడు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించాలి అనుకున్నారట. కాబట్టి వారికి వచ్చిన ఆలోచన కాదు,
సాక్షాత్తు రాముడు చెప్పిన విషయం అన్నమాట. అందుకే ముందుగా ఆ భాగవతం అందించేటప్పుడు ముందు శ్లోకాలలో పద్యాలలో మనం ఏది చెప్పుకున్నా అందులో ఆయన చెప్తారు, నేను వ్రాస్తున్నాను అన్నది కాదు, వ్రాయించుకుంటున్నాడు రామచంద్రమూర్తి, ఆయనే పలికిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, నేను వ్రాస్తున్నాను, ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని ముందుగానే పోతన గారు చెప్పుకున్నారట. పోతన గారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన కూడా జరుగుతుంది. ఒకటేమిటి, చాలా ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అప్పట్లో ఈ భాగవతం ఆయన రచన చేస్తూ ఉంటే ఆయనకి చాలా ఒత్తిడి ఉండేదట. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన పేదవాడు. అయితే ఆ పేదవాని జీవితంలో కష్టాలు నష్టాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు, డబ్బు లేకపోతే. అటువంటి సమయంలో రాజులు వాళ్ళు ఈ భాగవతాన్ని మాకు అంకితం ఇస్తే అర్ధరాజ్యం ఇస్తాము, బోల్డని అగ్రహారాలు ఇస్తాము, నగలు ఇస్తాము, పట్టుబట్టలు ఇస్తాము, డబ్బు ఇస్తాము అని చెప్తూ ఉండేవారట. ఇంటి నుంచి కూడా ఒత్తిడి ఉండేది. ఎందుకు అంటే డబ్బు లేకపోవడం. మరి ఆ సమయంలో పోతన గారి మనసు మాత్రం మారలేదు. ఇది నేను ఎవరికీ అప్పచెప్పను, రామచంద్రమూర్తి సొత్తు, కాబట్టి రచించిన తర్వాత ఆయనకే అప్పచెప్తాను అనుకున్నారట. ఆయన ఒకరోజు పడుకుని ఉంటే అర్ధరాత్రి వేళ గజ్జెల చప్పుడు వినిపించిందట. ఇప్పుడు ఎవరు వచ్చారా అని నెమ్మదిగా ఆయన చూస్తూ ఉంటే తెల్లటి వస్త్రాలు ధరించి ఒక స్త్రీమూర్తి తిరుగుతోందట. ఆవిడ సరస్వతీదేవి అని ఆయన పోల్చుకున్నారు. అయితే ఆవిడ ఏడుస్తోందట. విచిత్రం ఏమిటి అంటే భక్తులు ఏడుస్తారు కదా భగవంతుడి దగ్గర, కానీ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుందట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని పోతన గారు అడిగితే, నువ్వు మరి నన్ను ఇచ్చేస్తావా, ఎవరికైనా ఇచ్చేస్తావా అని అడుగుతుందట సరస్వతీదేవి. అంటే ఆ రచనను రాజుగారికి అప్పచెప్పేస్తారు అన్న ఒత్తిడి ఉంది కదా, అందుకే అమ్మవారు అలా కనిపించారట. నేను ఇవ్వనమ్మా, నేనెందుకు ఇస్తాను, ఇది రామచంద్రమూర్తి యొక్క సొత్తు కాబట్టి ఆయనకే అంకితం, నేను ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా దీనికి ఎవరికీ అమ్మను, దీని బదులు నాకేం వస్తుంది, సొమ్ము వస్తుంది, అగ్రహారాలు వస్తాయి, నగలు వస్తాయి, బోళ్ళంతా ధనం వస్తుంది, అవన్నీ పట్టుకుని వెళతానా తల్లి, వెళ్ళను కదా. వెళ్ళిన తర్వాత నాతో వచ్చేది ఏమిటి, నాకొచ్చిన సంస్కారం, అలాగే నాకొచ్చిన ఆత్మబలం, అలాగే నాకొచ్చిన జ్ఞానం, ఇవన్నీ వస్తువులతో వస్తాయా, ఇక్కడే ఉండిపోతాయి. నాతో వచ్చేది అది. మరి అది రావాలి అంటే ఈ భాగవతాన్ని నేను ఎవ్వరికీ అంకితం ఇవ్వను తల్లి, అందుకని నువ్వు బాధపడకన్నారట. ఇది చాలా విచిత్రమైన సంఘటన. భగవంతుడు ఏడవడం, భక్తుడు ఓదార్చటం, ఇది కేవలం పోతన గారి జీవితంలోనే మనకి కనిపిస్తుంది.